స్టోరీస్. అదొక అందమైన పల్లెటూరు. ఆ ఊరిని ఏలే జమీందారు గజపతి రాజుకు ధనాశ చాలా ఎక్కువ. ప్రజల రక్తం పీల్చి డబ్బు కూడబెట్టడమే అతని పని. ఆ ఊళ్ళో రామయ్య అనే అమాయకపు రైతున్నాడు. అతనికి 2 భార్యలు. పెద్ద భార్య సీతమ్మకు కోపం ఎక్కువ, మాటల పదును ఎక్కువ. చిన్న భార్య గీతమ్మకు తెలివెక్కువ, సమయస్ఫూర్తి ఎక్కువ. ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడకపోయినా రామయ్యకు కష్టం వస్తే మాత్రం ఇద్దరూ ఏకమైపోతారు. ఒకరోజు రామయ్య పొలం నుండి ముఖం వేలాడేసుకుని ఏడుపు ముఖంతో ఇంటికొచ్చాడు. సీతమ్మ పొయ్యి ఊదుతూ, ఏమయ్యా, ఉదయాన్నే పొలానికి వెళ్ళిన వాడివి ఏడుపు ముఖం పెట్టుకుని వచ్చావేమిటి? ఎవరైనా ఏమైనా అన్నారా? గీతమ్మ నీళ్ల బిందె దించుతూ, అక్క, నువ్వు ముందు గదమాయించడం ఆపు. ఏమండి, ఏమైంది? మీ ముఖం చూస్తుంటే ఆ జమీందారు గాడు మళ్ళీ ఏదో కష్టం తెచ్చి పెట్టినట్టున్నాడు. కష్టం కాదు గీతమ్మ, ఏకంగా పిడుగుబడింది మన నెత్తిన. ఆ జమీందారు గారి రోజు కొత్త శాసనం తెచ్చాడు, దండోరా వేయించి. ఏమిటో ఆ శాసనం? ఇన్నాళ్ళు పండించిన పంటలో సగం పన్ను కింద కట్టించుకున్నాడు. మొన్నటికి మొన్న ఇంట్లో పశువులున్నందుకు పన్ను కట్టమన్నాడు. నిన్నగాక మొన్న మన పెరట్లో బావి తవ్వుకుంటే నీటి పన్నుని వసూలు చేశాడు. ఇప్పుడు కొత్తగా ఏవొచ్చిందోడికి? ఇప్పుడు ఏకంగా భూమి పన్నంట. ఎవరైతే నేల మీద ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారో వాళ్ళంతా నెలకి 10 వరహాలు పన్ను కట్టాలంట. నేల మీద నడుస్తున్నందుకు, నేల మీద నిద్రపోతున్నందుకు, నేల మీద ఇల్లు కట్టుకున్నందుకు ఈ పన్నంట. గీతమ్మ ఆశ్చర్యంగా, నెలకు 10 వరహాలా? మనకొచ్చే ఆదాయమే 5 వరాహాలు. అందులో 10 వరాహాలు పన్ను ఎలా కడతామండి? వాడు మనిషా లేక రాక్షసుడా? వాడంతే గీతమ్మ, పన్ను గట్టని వాళ్ళ ఇళ్లను గూల్చేసి ఆ నేలని జమీందారుతో కలిపేసుకుంటాడంట. కరణం గారు స్వయంగా లెక్కలు రాస్తున్నారు. రేపే మన ఇంటికి వస్తారు. మన బతుకులు బజారు పాలైనట్టే. సీతమ్మ చీర కొంగు నడుముకు తోపుకుంటూ, ఏంది, వాడొచ్చి నా ఇల్లు కూల్చేస్తాడా? వాడెవడే నా ఇల్లు కూల్చడానికి? నేల మీద ఇల్లుంటే కదా పన్ను కట్టాలి. నేల మీద లేకుండా ఉంటే పన్ను అడగడు కదా. నేల మీద కాకపోతే ఇంకెక్కడ కడతావే ఇల్లు? గాల్లో తేలుతూ కడతామా ఏంటి నీ పిచ్చి కాకపోతే? గీతమ్మ ఆలోచిస్తూ ఆగిపోయి, అక్క, నువ్వు భలే అన్నావే. గాలిలో తేలుతూనే కడదాం. గాలిలో ఇల్లుంటే పన్ను కట్టక్కర్లేదు కదా. మీ ఇద్దరికీ బుర్ర పనిచేయడం మానేసిందా? నా బాధలో నేనుంటే మీ వింత కుత్తలేంటి? గాల్లో ఇల్లెట్టా ఉంటుంది? గాలిలో అంటే ఆకాశంలో కాదు బావా. మన పెరట్లో నీ ముత్తాతల నాటి పెద్ద మామిడి చెట్టు ఉంది చూసావా? దానికి 100 కొమ్మలు 1000 ఆకులు ఉన్నాయి. అది ఎంత గట్టిదంటే ఏనుగు కట్టినా కదలదు. మనం మన ఇల్లు పీకేసి ఆ చెట్టు పైన 2 పెద్ద కొమ్మల మధ్య చెక్కలతో అద్భుతమైన ఇల్లు కట్టుకుందాం. అబ్బే, నీ బుర్రకేసి దండం పెట్టాలే చెల్లి. భలే ఆలోచన చేశావే. అవునయ్యా, ఈ పూడి గుడిసె ఎలాగో పాతబడిపోయింది. ఇది పీకేసి ఆ చెక్కలు, ఆకులు, గడ్డి తీసుకుని ఆ చెట్టు పైన ఇల్లు కడదాం. నేల మీద ఇల్లుండదు కాబట్టి ఆ రాక్షసుడికి పన్ను కట్టే పనే లేదు. ఏమోనే, జమీందారు గారితో పెట్టుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం వచ్చుద్దేమో. నువ్వు భయపడకు బావా. ఆ జమీందారు వాగుడికి మేము సమాధానం చెబుతాం. ముందా చెట్టు మీద ఇల్లు కట్టే ఏర్పాటు చూడు. ఆ రాత్రికి రాత్రే రామయ్య దంపతులు ముగ్గురు కలిసి పాత ఇల్లు పీకేసి తమ పెరట్లో ఉన్న అతిపెద్ద మామిడి చెట్టు మీదకు సామాన్లు చేర్చారు. బలంగా ఉన్న 2 కొమ్మల మధ్య ఒక చక్కటి చెక్క ఇల్లు నిర్మించుకున్నారు. కింద నుండి పైకెక్కడానికి ఒక నిచ్చెన పెట్టుకున్నారు. ఉదయం అయ్యేసరికి వాళ్ళ పాత ఇల్లు ఉన్న స్థలం ఖాళీగా చదురుగా అయిపోయింది. వాళ్ళు చెట్టుపైనున్న ఇంట్లో దర్జాగా కూర్చునున్నారు. మధ్యాహ్నం వేళకు జమీందారు భటులు పన్ను వసూలు చేయడానికని వచ్చారు. ఓ రామయ్య, ఎక్కడ చచ్చావురా? బయటికి రా. జమీందారు గారు పన్ను కట్టమన్నారు. అదేంటి, నిన్నటిదాకా ఇక్కడ ఇల్లుండేది, ఇప్పుడేంటి మైదానంలాగా ఖాళీగా ఉంది? రామయ్య ఇల్లు ఎగిరిపోయిందా ఏంటి? సీతమ్మ చెట్టుపై నుండి తొంగి చూస్తూ, ఎవర్రా వాడు కింద నిలబడి మా స్థలంలో అరుస్తున్నాడు? గొంతులో నార పీచుందా ఏంటి అలా కర్కసంగా అరుస్తున్నావు? భటుడు భైరవులు తల పైకెత్తి చూసి ఆశ్చర్యంతో, అమ్మ బాబోయ్, ఏంటమ్మా ఇది? చెట్టు మీద ఇల్లు కట్టారు, రామయ్యేడి? గీతమ్మ నవ్వుతూ, రామయ్య గారు ఇంట్లోనే పడుకుని నిద్రపోతున్నారు. ఎందుకొచ్చావు నువ్వు? కింద నుండి అలా అరవకు, మాకు చెవులు బద్దలవుతున్నాయి. ఏమైనా ఉంటే పైకి ఎక్కిరా. పైకి ఎక్కడానికి నేనేమైనా కోతినే ఏంటి? నేల మీద ఇల్లుంటే పన్ను కట్టాలి. 10 వరహాలు కిందకి విసిరేయండి. ఓసిని తెలివి తెల్లారా, నేల మీద ఇల్లుంటే కదరా పన్ను అడిగేది. మా ఇల్లు ఎక్కడుందో నీ 2 కళ్ళతో సరిగ్గా చూడు. మా ఇల్లు గాలిలో ఉంది, నేల మీద లేదు. కాబట్టి మేం భూమి పన్ను కట్టే ముచ్చటే లేదు.
పోపో, వెళ్ళి మీ జమీందారికి చెప్పుకో. ఇదేం విడ్డూరం? ఇల్లు చెట్టు మీదుంటే పన్ను కట్టరా? కట్టం. మీ జమీందారు శాసనంలో గాలిలో ఇల్లు ఉన్న వాళ్ళు పన్ను కట్టాలని రాసుందా? లేదు కదా. అయితే నోరు మూసుకుని వెళ్ళు. మళ్ళీ ఇక్కడే నిలబడి అరిస్తే ఈ పై నుండి వేడివేడి గంజి నీళ్ళ కడవని నీ నెత్తి మీద కుమ్మరిస్తా. భటుడు భైరవులు భయపడి పరుగులు తీస్తూ జమీందారు కోటకు వెళ్ళాడు. అక్కడ జమీందారు గజపతి రాజు కరణం రాస్తున్న లెక్కలు వింటున్నాడు. రొప్పుతూ రొక్కుతూ వెళ్లిన భటుడు జరిగిన విషయం చెప్పాడు. అది విన్న జమీందారుకు ఎక్కడా లేని కోపం వచ్చింది. జమీందారు గద్దిస్తూ, ఏంట్రా భైరవ, నాకే ఎదురు చెప్తున్నారు ఆడవాళ్ళు? నేను పెట్టిన శాసనాన్ని ఎదిరిస్తారా? చెట్టు మీద ఇల్లు కట్టుకుంటే పన్ను కట్టరా? దొరగారు క్షమించాలి, ఆ ఇద్దరు భార్యలు మామూలు వాళ్ళు కాదు మహాప్రభు. సీతమ్మ నాలుకకి నరమే లేదు, ఇక గీతమ్మ బుర్ర మామూలుగా పనిచేయదు. వాళ్ళు మన శాసనంలో ఉన్న లోపాన్ని పట్టుకున్నారు. నేల మీద ఉన్న వాళ్ళకే గదా పన్ను అని మనం దండోరా వేయించాం. అయితే ఏంటంట కరణం? నా జమీందారీలో ఉంటూ నాకు పన్ను కట్టకుండా ఎగనామం పెడతారా? ఆ చెట్టు నాది గాదా, ఆ నేల నాది గాదా? పద, నేనే స్వయంగా వస్తాను. వాళ్ళ పొగరు ఎలా వణుచుతానో చూడు. ఈ రోజున ఆ చెట్టు నరికించి వాళ్ళ ఇల్లు కింద పడేలా చేస్తాను. జమీందారు కరణంగారు భటులు అందరూ కలిసి రామయ్య ఇంటి చెట్టు దగ్గరికి చేరుకున్నారు. జమీందారును చూడగానే చెట్టు పైనున్న రామయ్యకు వణుకు మొదలైంది. కాని సీతమ్మ గీతమ్మ మాత్రం ఏమాత్రం బెదరలేదు. జమీందారు పైకి చూస్తూ కోపంగా, ఓయ్ రామయ్య, మగాడువైతే కిందకి దిగిరా. నన్నే మాయ చేస్తావా? నా శాసనాన్ని ఉల్లంఘిస్తావా? భూమి పన్ను కట్టకుండా చెట్టు మీద ఇల్లు కట్టి ఎగతాళి చేస్తావా? కిందకి రారా. అబ్బే, నేను కాదండి దొరగారు, అంత ఇల్లే. ఏమండి దొరగారు, ఆయన్ని ఎందుకు బెదిరిస్తారు? ఇల్లు మేమే కట్టాం. నేల మీద ఉంటేనే కదా పన్ను. మా ఇల్లు గాలిలో ఉంది, మేం పన్ను కట్టాం. మీరేం చేసుకుంటారో చేసుకోండి. జమీందారు పక్కపక్క నవ్వుతూ, ఓసి పిచ్చిదానా, ఎంత గడుసుదానివనుకున్నానే. కానీ నీ బుర్రలో ఉన్నదంతా పేడే. ఇల్లు గాలిలో ఉంటే పన్ను కట్టక్కర్లేదు, నిజమే. కానీ మీ ఇల్లున్న ఆ చెట్టు ఎక్కడుంది? నా నేల మీద ఉంది. కాబట్టి ఆ చెట్టు నాది. చెట్టు నాదైనప్పుడు నా చెట్టు మీద ఇల్లు కట్టుకున్నందుకు నాకు పన్ను కట్టాలి. తీయండ్రా 10 వరహాలు. ఆహా, దొరగారి తర్కం ఎంత అద్భుతంగా ఉందో చూసారా? భలే పట్టుకున్నారు దొర. ఇప్పుడు వాళ్ళు పన్ను కట్టి తీరాల్సిందే. జమీందారు తర్కం వినగానే రామయ్యకు గుండె ఆగినంత పనైంది. ఇక మనం దొరికిపోయామనుకున్నాడు. కాని గీతమ్మ నవ్వుతూ ముందుకొచ్చింది. గీతమ్మ చిరునవ్వుతో, ఆహా, దొరగారికి తర్కం చాలా బాగా తెలుసు. కరణం గారు, దొరగారేమన్నారు? ఆ నేల మీద ఉన్న ఆ మామిడి చెట్టు దొరగారిదే అన్నారు కదా. అవును, అందులో ఎలాంటి సందేహం లేదు. చెట్టు దొరగారిదే. చాలా సంతోషం కరణం గారు. అయితే వెంటనే మీ తాటాకు గంటం తీసి లెక్కలు రాయడం మొదలు పెట్టండి. దొరగారు మాకు ఎంత బాకీ పడ్డారో లెక్క తేలాలి ఈ రోజు. జమీందారు ఆశ్చర్యంగా, ఏంటి, నేను మీకు బాకీ పడ్డానా? ఏంటి పిచ్చి గొతులు గుస్తున్నావు? నేనెందుకు బాకీ పడతాను? సీతమ్మ గీతమ్మ ఆలోచన అర్థం చేసుకుని, ఎందుకు పడరో మేం చెబుతాం వినండి దొరగారు. మా ఇల్లు ఎక్కడుంది? 2 కొమ్మల మధ్య గాలిలో ఉంది. గాలికి యజమాని ఎవరూ లేరు. భగవంతుడే దానికి యజమాని. అంటే మా ఇల్లు మా సొంత స్థలంలో గాలిలో ఉంది. అవును, మా ఇల్లు మా గాలిలో ఉంటే మీ చెట్టు కొమ్మలు కింద నుండి పైకొచ్చి మా ఇంటి పునాదుల కిందకు దూరి మా ఇంటిని మోస్తూ మా గాలి స్థలాన్ని ఆక్రమించాయి. ఒకరి స్థలంలోకి మరొకరి చెట్టు కొమ్మలు వస్తే అద్దె కట్టాలా వద్దా కరణం గారు? మీ న్యాయశాస్త్రం ఏం చెబుతోంది? కరణం నీళ్లు నవ్వులుకుంటూ, అదండి, అది అంటే న్యాయశాస్త్రం ప్రకారం ఒకరి స్థలంలోకి మరొకరి కొమ్మలొస్తే అద్దెగట్టాలి కదా దొరా. విన్నారుగా దొరగారు, మీ చెట్టు కొమ్మలు మా గాలి స్థలాన్ని ఆక్రమించినందుకు నెలకి 5 వరాహాలు మీరే మాకు అద్దె చెల్లించాలి. రాయండి కరణం గారు. ఏంటి, నా చెట్టు మీద మీరు ఇల్లు కట్టుకుంటే నేను మీకు అద్దెగట్టాలా? ఇదేం వితండవాదం. ఆగండి దొరా, అప్పుడే ఏమైంది? ఇంకా ఉంది. మీ చెట్టాకులు రోజు రాలి మా ఇంటి వసారాలో పడుతున్నాయి. రోజు ఆకులు ఊడ్చి మా ఇల్లు శుభ్రం చేసుకుంటున్నందుకు మాకు కూలీ కింద నెలకు మరో 5 వరాహాలు మీరే చెల్లించాలి. రాయండి కరణం గారు, ఇది కూడా రాయండి. ఇది మాత్రమే కాదు కరణం గారు, గాలివాన వచ్చినప్పుడు దొరగారి మామిడి చెట్టుకున్న 10 కాయలు రాలి మా ఇంటి కప్పు మీద పడ్డాయి. కప్పుకు బొక్క పడింది. ఆ కప్పు మరమ్మతు చేయడానికి మాకు మరో 5 వరాహాలు ఖర్చయింది. ఎవరి చెట్టు కాయలు పడి ఇల్లు పాడైతే ఆ ఇంటి నష్టపరిహారం చెట్టు యజమానే కట్టాలిగా.
కాబట్టి ఆ 5 వరాహాలు కూడా మీ దొరగారే ఇవ్వాలి. కరణం గారు, ఇప్పుడు చెప్పండి, మొత్తం లెక్క ఎంత అయింది? కొమ్మలద్దె 5, ఆకులు ఊడ్చిన కూలి 5, కప్పు మరమ్మత్తు 5, మొత్తం 15 వరాహాలు. దొరగారు మాకు నెలకు 15 వరాహాలు బాకీ పడ్డారు. ఇప్పుడు దొరగారి పట్టులన్నీ పైకి పంపించండి. ఆ 15 వరాహాలు తీసుకొని మేం మా దారిన పోతాం. వాళ్ళ మాటలు వింటుంటే జమీందారుకు బుర్ర గిర్రునా తిరిగింది. తానడిగిన 10 వరాహాలు పన్నుపోయి వాళ్ళకే 15 వరాహాలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చుట్టూ ఉన్న ఊరి జనాలంతా వాళ్ళ తర్కానికి పకపకా నవ్వుతున్నారు. జమీందారుకు అవమానంతో ముఖం ఎర్రబడింది. జమీందారు అరుస్తూ, ఆపండి మీ పిచ్చి కూతలు. ఈ చెట్టుని నేను నా సొంత ఖర్చులతో నరికేస్తాను. అప్పుడు మీరు గాల్లో నుంచి కిందపడి నాశనం అయిపోతారు. భైరవ, తీసుకురా గొడ్డలి. ఇప్పుడే చెట్టు నరికేద్దాం. గీతమ్మ గట్టిగా నవ్వుతూ, అయ్యో భైరవా, ఎందుకు ఆలస్యం? వెంటనే గొడ్డలు తీసుకురా. దొరగారే స్వయంగా చెట్టు నరుకుతారు. నరకండి దొర, నరకండి. మీరు చెట్టు నరికితే మా ఇల్లు కింద పడి మొక్కలవుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా దొరా? కరణే గారు, ముగ్గురు అమాయకుల్ని హత్య చేస్తే మహారాజు గారి చట్టం ప్రకారం శిక్ష ఏంటో మీ దొరగారికి చెప్పండి. ఉరి శిక్ష దొరా? ముగ్గురిని చంపితే మహారాజు గారు మీ జమీందారిని లాగేసుకుని మమ్మల్ని నడివీధులు ఉరి తీస్తారు దొరా. దయచేసి ఆ గొడ్డలు పక్కన పెట్టండి మహాప్రభు. ఈ ఆడవాళ్లతో మనం వాదించలేం. జమీందారు చేతిలో ఉన్న కర్ర కింద పడేసి తల పట్టుకుంటూ, నాయనో, వీళ్ళు ఆడవాళ్ళు కాదు, రాక్షసులు. వీళ్ళ బుర్రలు ఎంత వేగంగా పనిచేస్తున్నాయో. రామయ్య, నీకు 2 చేతులెత్తి దండం పెడుతున్నాన్రా, నన్ను క్షమించండి. మరి మా భూమి పన్ను దొరగారు? ఏ పన్ను లేదు. మీరు ఆ చెట్టు మీదనే ఉండండి, ఆకాశంలోకైనా పొండి. కానీ నాకు మీ పన్నొద్దు, మీరు నాకు కట్టే అద్దె వద్దు. ఆ చెట్టుకు కాసిన మామిడికాయలు మీరే తినండి. మీరు నాకు ఆ 15 వరహాల బాకీ అడగకుండా ఉంటే చాలు. దయచేసి నన్ను వదిలేయండి. పద, వెళ్దాం కరణం అని చెప్పి జమీందారు తలదించుకుని అక్కడి నుండి పారిపోయాడు. రామయ్య ఆశ్చర్యంగా తన 2 భార్యల వంక చూశాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకుని గట్టిగా నవ్వుకున్నారు. ఊరి జనాలందరూ వాళ్ళ తెలివితేటల్ని మెచ్చుకొని జేజేలు పలికారు. అప్పట్నుండి ఏ జమీందారు పట్టుడు ఆ చెట్టు నీడ దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఈ కథలోని నీతేంటంటే, సమస్య ఎంత పెద్దదైనా, ఎదిరించేవాడు ఎంతటి బలవంతుడైనా, బుద్ధి బలం సమయస్ఫూర్తి ఉంటే వాడిని సులభంగా ఓడించొచ్చు. ఐక్యమత్యమే మహాబలం. అందమైన సముద్ర తీర పల్లెటూరిలో జరిగిన కథ ఇది. ఆ ఊరిలో సీతమ్మ, లక్ష్మమ్మ, గౌరమ్మ, పార్వతమ్మ అనే 4 స్నేహితురాళ్లుండేవారు. వాళ్ళ భర్తలు సముద్రంలో చేపలు పట్టి తెస్తుంటే ఈ 4 కలిసి సాయంత్రం వేళ ఆ చేపలను అమ్ముకుని జీవనాన్ని సాగించేవారు. ఒకరోజు వాళ్ళ భర్తలు సముద్రం నుండి పెద్ద పెద్ద పడ్డుగప్పలు, చందువ చేపల్ని పట్టుకొచ్చారు. సముద్ర తీరాన పున్నమి వెన్నెల రాత్రి చెట్టు కింద 4 భార్యలు తమ చేపల బుట్టలను ముందు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. లాంతరు వెలుగు, పున్నమి వెన్నెల కలగలిపి చేపలు మెరుస్తున్నాయి. ఏవే లక్ష్మమ్మ, ఆ లాంతరు కాస్త పక్కకు జరుపు. దాని మసంతా ఈ చేపల మీద పడుతుంది. చూడవే, ఈ రోజు మా ఆయన పట్టుకొచ్చిన ఈ పడ్డుగప్ప చేపలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. నిండు పున్నమి వెన్నెల పడి ఆ చేపల పొలుసులు తలతలా మెరుస్తున్నాయి చూడు. అచ్చం ఎవరో పట్టుకొచ్చి వెండి నాణేలు పోసినట్టు లేదు ఈ బుట్ట. అవునే సీతమ్మ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఈ రోజు దేవుడి దయ వల్ల వాళ్ళ నిండా చేపలే పడ్డాయి. పగలు ఎండకు మాడిపోయి రాత్రిలా ఈ చల్లని గాలిలో కూర్చుంటే ఎంత హాయిగా ఉందో. మా ఆయనైతే ఏకంగా 10 చందువా చేపలు పట్టుకొచ్చాడు. ఒక్కో చేప బరువు చూస్తే నా నడుం వంగిపోతుంది. ఆ పులుసుల మీద పడుతున్న వెన్నెల కాంతి చూస్తుంటే ముత్యాలు, రత్నాలు రాసిపోసినట్లుగా అనిపిస్తోంది నాకు. ఏమిటే మీరిద్దరు అలా పొగుడుకుంటున్నారు? మా ఆయన తెచ్చిన కొరమేర చేపల ముందు మీ చేపలు ఒక లెక్క ఏమిటి? మా ఆయన ఈ రోజు సముద్రం మధ్యలోకెళ్లి వల విసిరితే సముద్రుడు భయపడి ఈ మెరిసే చేపల్ని కానుకగా ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఆకాశంలో ఉన్న ఆ చందమామ కిందకు దిగొచ్చి ఈ చేపల మీద వాలినట్లు ఎంత ప్రశాంతంగా మెరుస్తున్నాయో చూడండి. ఇవి ఎవరైనా చూస్తే నిజంగానే వెండి చేపలు అనుకుంటారు. అవునవునవును, మన అదృష్టం బాగుండి ఈ రోజు ఇంత చక్కని బేరం కుదిరింది. కానీ ఇంకా ఎవరు కొనడానికి రాలేదేమిటి? చీకటి పడితే జనం ఎవరు బయటికి రారు కదా. ఈ వెండి లాంటి చేపలను మనం ఎవరికి అమ్ముతాము? రాత్రి 10 దాటిపోతే ఇవి పాడైపోతాయి. అప్పుడు ఈ వెన్నెల మెరుపులేవి మిగలవు, కంపోసం తప్ప. అబ్బా, అంత కంగారు పడికే పార్వతమ్మ. మంచి వస్తువుకు ఎప్పుడైనా గిరాకీ ఉంటుంది.
ఈ వెన్నెల వెలుగులో మన చేపలను చూస్తే సాక్షాత్తు జమీందారు గారు కూడా క్యారేజీ పట్టుకుని ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు ఆ బుట్ట మీదున్న గుడ్డను తీసి ఆ చేపలందరికీ కనిపించేలా పెట్టు. ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఈ వెన్నెల మెరుపులకు ఎవరైనా ఆకర్షితులు కావాల్సిందే. కొద్ది దూరంలో గంగమ్మ, సత్తమ్మ అనే ఇద్దరు ముసలమ్మలు నడుచుకుంటూ వస్తున్నారు. వారు చెట్టు వెనక దాక్కుని ఈ చేపల బుట్టల్ని గమనిస్తారు. గంగమ్మ కళ్ళు పెద్దవి చేసి గొంతు తగ్గించి, ఓసేయ్ సత్తమ్మ, అటు చూసావే? ఆ మర్రి చెట్టు కింద కూర్చున్న సీతమ్మ, లక్ష్మమ్మ బుట్టల్లో ఏవో తలతల మెరుస్తున్నాయి. నా కళ్ళేమైనా పోయాయా, లేక నిజంగానే అవి వెండి మొక్కల్లా ప్రకాశిస్తున్నాయా? పగలంతా వాళ్ళెక్కడో అడవిలో దొంగతనం చేసి రాత్రికి రాత్రి ఇక్కడ పంచుకుంటున్నారేమో. సత్తమ్మ ఆత్రంగా చూస్తూ, అమ్మో గంగమ్మ, నువ్వు చెప్పింది నిజమేనే. అవి చేపలు కాదే, అచ్చమైన వెండి చేపలు. ఆ బుట్టల నిండా వెండి రాసులు పోసున్నాయి. బహుశా వాళ్ళ భర్తలు ఈ పున్నమి రాత్రి సముద్రం అడుగున ఉన్న పాతాళ లోకానికెళ్ళి అక్కడున్న జలకన్యల దగ్గర ఈ వెండి చేపల్ని దొంగిలించి తీసుకొచ్చారేమోలే. ఆ మెరుపు చూస్తుంటే నా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయనుకో. దేవుడా, మన రాత మారిపోయినట్టేనా సత్యమ్మ? కావి వెండి చేపలని బహుశా ఇంకా తెలిసుండదు. వాళ్ళకేదో సముద్రంలో మెరిసే రకం చేపలు దొరికాయనుకొని మామూలు చేపల ధరకే అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్టున్నారు. మనం వెంటనే వెళ్లి ఆ 4 బుట్టల్ని మాయా మాటలు చెప్పి కొనేసుకుందాం పద. ఈ ఒక్క రాత్రికి అవి మన చేతికి చిక్కితే రేపటి నుండి మనం ఈ ఊరికి జమీందారులం అయిపోతాం. భలే ఉపాయం చెప్పావే గంగమ్మ. నా బుర్ర ఎప్పుడు ఎంత వేగంగా ఆలోచించదు. వాళ్ళకేమో మబ్బు బుర్రలు. అవి మురుగు చేపలేనని మనం నమ్మిద్దాం పద. పాపం, మీకు ఈ రాత్రి పూట బేరం లేదని జాలిపడి కొంటున్నాము అని నాటకం ఆడదాం పద. నా దగ్గర 200 రూపాయల నోట్లున్నాయి. నీ దగ్గర బంగారు గాజులున్నాయి కదా. అన్ని వాళ్ళ మొఖాన్ని పడేసి ఆ వెండి చేపల్ని లాగేసుకుందాం రా. పద పద పద. ఎవరైనా చూసేలోపు ఆ వెండి రాసులు మన సొంతం అవ్వాలి. నడువు తొందరగా. గంగమ్మ, సత్యమ్మ ఆ 4 భార్యల దగ్గరకు వెళ్తారు. తమ అత్యాశను దాచుకుంటూ ఎంతో అమాయకంగా నటిస్తారు. గంగమ్మ నవ్వుతూ, ఏవే సీతమ్మ, గౌరమ్మ, ఇంకా ఇక్కడే ఉన్నారేమిటే? అర్ధరాత్రి దాటిపోతుంది. ఆ సముద్రపు గాలికి మీకు జలుబు చేస్తోంది. బేరాలేమీ లేనట్టున్నాయే. పాపం, మీ కష్టం చూస్తుంటే నా మనసు కరిగిపోతుంది తల్లి. అందుకే మీకు కాస్త సాయం చేద్దామని నేను, సత్తమ్మ ఇటొచ్చాము. అవునే తల్లులు, ఈ రాత్రి పూట ఈ మురుగు చేపల్ని ఎవరు కొంటారు చెప్పండి? మీరెంత కష్టపడితే మాత్రం ఇవి రేపటికి పాడైపోతాయి కదా. మా ఇంట్లో పిల్లులు, కుక్కలు చాలా ఉన్నాయి. వాటికి ఆహారంగా వేయడానికి ఈ చేపలన్నీ మేమే కొనుక్కుంటాం. మీకెంత కావాలో చెప్పండి, ఇచ్చేస్తాం. మీరు సుఖంగా ఇంటికెళ్ళి పడుకోవచ్చు. సీతమ్మ ఆ 2 ముసలమ్మల ముఖాలను తీక్షణంగా గమనిస్తుంది. వాళ్ళ కళ్ళు చేపల బుట్టల మీద, అందులో వెన్నెలకు మెరుస్తున్న వెండి పొలుసుల మీదే ఉన్నాయి. వాళ్ళ వక్రబుద్ధి, అత్యాశ సీతమ్మకు ఇట్టే అర్థమైపోతాయి. ఆమె తన స్నేహితురాలకు కన్ను కీటి సైగ చేస్తుంది. సీతమ్మ గంభీరంగా నటిస్తూ, అయ్యో గంగమ్మ బామ్మ, మా మీద మీకు అంత జాలెందుకు? అయినా ఇవి మామూలు మురుగు చేపలు కావే. ఇవి చాలా ప్రత్యేకమైనవి. ఇవి అమ్మకానికి కాదు, రేపుదయం మహారాజు గారి కోటకి పంపించడానికి సిద్ధంగా ఉంచాము. మీరెళ్ళి పడుకోండిలే. మా బేరం సంగతి మేమే చూసుకుంటాంలే. గంగమ్మ కంగారు పడుతూ, ఆ మహారాజు గారికా? ఎందుకే సీతమ్మ అబద్ధాలు చెబుతావు? ఇవి చూడ్డానికి మామూలు చేపల్లాగే ఉన్నాయి కదా. అయినా మీ భర్తలు అంత కష్టపడి తెచ్చారు. ఆ రాజుగారు మీకేమిస్తారనే? నా దగ్గర 10 రూపాయలున్నాయి. ఈ 4 బుట్టలు నాకిచ్చేయి. రేపటి నుండి మీరు నా ఇంటి దగ్గరే పనిచేదురు గాని. లక్ష్మమ్మ నవ్వాపుకుంటూ, 10 రూపాయలకే 4 బుట్టల సత్తమ్మ బామ్మ? ఈ చేపల రహస్యం మీకు తెలీదు. ఈ రోజు మా వాళ్ళు వల వేసినప్పుడు సముద్రంలో నుండి ఒక పెద్ద దేవత పైకొచ్చిందట. ఆమె స్వయంగా తన చేతులతో ఈ చేపలను మా వాళ్లకు కానుకగా ఇచ్చిందట. ఈ చేపల పులుసులు చూసారా ఎలా మెరుస్తున్నాయో? ఇవి మామూలు పులుసులు కావు, అచ్చమైన 10 వెన్నెల వెండి పులుసులు. వీటిని తింటే 100 ఏళ్లు బ్రతుకుతారు. అందుకే మేము వీటిని ఎవరికీ ఇవ్వము. సత్యమ్మ ఆతృతతో గంగమ్మ వైపు చూస్తూ, విన్నావా గంగమ్మ, నేను చెప్పలేదు ఇవి నిజమైన వెండి చేపలని? వీళ్లకు కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఎలాగైనా వీటిని మనం వదులుకోకూడదు. సీతమ్మ వైపు చూస్తూ, ఓహో అలాగా, దేవత ఇచ్చిన చేపల ఇవే? అయితే దేవుడు ప్రసాదంతో సమానమన్నమాట. సీతమ్మ, పుణ్యం వస్తుంది తల్లి. ఆ చేపలన్నీ నాకే ఇచ్చేయి. నేను రేపు గుడిలో పూజకు వాడుకుంటాను. గౌరమ్మ సత్తమ్మను ఆట పట్టిస్తూ, పూజగా సత్తమ్మ బామ్మ,
పూజకి వెండి పువ్వులు వాడతారు గాని సముద్రంలో నుండి వచ్చిన పచ్చి చేపలను ఎవరైనా వాడతారా ఏమిటి? మీ తెలివి తెల్లారినట్టే ఉందిలే. మా బుట్టలకు మీ పిల్లుల దిష్టి తగలేక ముందే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండమ్మా. ఇవి ఎంతో విలువైన వెండి చేపలు. 1,00,000 రూపాయలు ఇచ్చినా మేము ఒక చేపను కూడా మీకు అమ్మము. గంగమ్మ 1,00,000 రూపాయలు అనగానే వణికిపోతూ, 1,00,000? ఏమే గౌరమ్మ, నీకు మరీ అహంకారం పెరిగిపోయింది. మేము ముసలి వాళ్ళమని లెక్క చెయ్యట్లేదా? చూడండి, మీ పల్లెటూరి వాళ్లకు వెండిని ఎలా దాచుకోవాలో తెలియదు. మీరు వాటిని ఉంచుకుంటే దొంగలెత్తుకుపోతారు. నా దగ్గర 200 రూపాయలు నోట్లున్నాయి. ఇదిగో ఈ 200 ఉంచుకొని ఆ బుట్టలిట్టివ్వండి. 200? మా వెండి చేపల కన్నా మీ 200 నోట్లు చాలా తక్కువే బామ్మ. ఈ చేపల పులుసులు ఒక్కొక్కటి తీసి కరిగించినా కనీసం 200 తులాల వెండి వస్తుంది. మాకు ఈ రాత్రికి వ్యాపారం చెయ్యాలని లేదు. మేమీ బుట్టలు తీసుకుని మా ఇళ్ళకెళ్తున్నాం. పదండే సీతమ్మ, ఈ ముసలమ్మలతో మనకు వాదనెందుకు? నలుగురు భార్యలు తమ బుట్టలు తీసుకుని లేవబోతారు. ముసలమ్మలకు ప్రాణం పోయినంత పనవుతుంది. ఎలాగైనా ఆ వెండిని దక్కించుకోవాలని బ్రతిమలాడుకుంటారు. సత్తమ్మ సీతమ్మ కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తూ, అయ్యో వెళ్ళకంటే సీతమ్మ, నా మీద దయ ఉంచండి. మీకు నా మీద కోపం ఎందుకే తల్లి? నేనెప్పుడూ మీకు ఏనాడు కీడు చేయలేదే. నా ప్రాణం పోయేలోపు ఆ వెండి చేపలను ఒక్కసారైనా నా చేతులతో తాకాలనుంది. మీకు డబ్బు చాలదా? అయితే ఇదిగో నా మెడలో ఉన్న ఈ 2 తులాల బంగారు గొలుసు తీసుకోండి. గంగమ్మ తన చేతికున్న గాజులు తీస్తూ, అవునే తల్లులు, ఇదిగో నా చేతికున్న 4 బంగారు గాజులు కూడా మీకే ఉంచుకోండి. 200 రూపాయల నగదు, 6 తులాల బంగారం, ఇది మీకు జీవితాంతం సరిపోతుంది. మా ముసలి ప్రాణాల మీద జాలిపడి ఆ 4 చేపల పుట్టలు మా చేతికివ్వండి. మీకు దండం పెడతాం. నలుగురు భార్యలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని గట్టిగా నవ్వుకుంటారు. గంగమ్మ సత్తమ్మల అత్యాశ ఎంతటి పరాకాష్ఠకు చేరుకుందో వారికి అర్థమవుతుంది. వాళ్లకు జీవితాంతం గుర్తుండే బుద్ధి చెప్పాలని సీతమ్మ నిర్ణయించుకుంటుంది. సీతమ్మ చాలా గంభీరంగా జాలి పడుతున్నట్లు నటిస్తూ, సరే బామ్మగారు, మీ ఏడుపు చూడలేక మా మనసు కరిగిపోయింది. మీ దగ్గర నా బంగారు గొలుసు, గాజులు, డబ్బు మా చేతికివ్వండి. ఈ 4 బుట్టల వెండి చేపలను మీరే తీసుకోండి. కానీ ఒక షరతు, ఇవి దేవతిచ్చిన చేపలు కదా, వీటికి సూర్యరశ్మి తగలకూడదు. మీరు వీటిని చీకటి గదిలోనే ఉంచాలి. అప్పుడే ఆ వెండి పొలుసులు రాలి మీకు కనక వర్షం కురుస్తుంది. బయటకు తీశారో ఇవి మామూలు పచ్చి చేపల్లా కాంపు కొడతాయి చెప్తున్నా, జాగ్రత్త సుమా. సత్తమ్మ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ, అలాగే తల్లి, అలాగే. మా చీకటి గదిలో పెట్టి తాళం వేసుకుంటాం. ఇదిగో మా బంగారం, డబ్బు. ముసలమ్మలు తమ బంగారం, డబ్బు నలుగురు భార్యలకు ఇచ్చేసి ఎంతో కష్టపడి ఆ 4 చేపల బుట్టలను మోసుకుంటూ తమ ఇంటికి వెళ్తారు. వెన్నెల కాంతిలో వాళ్ళకి ఆ చేపలు ఇంకా వెండి ముక్కల్లానే కనిపిస్తూ ఉంటాయి. గంగమ్మ ఇల్లు, చీకటి గది. గంగమ్మ, సత్తమ్మ ఆయాసపడుతూ బుట్టలను గదిలోకి తెచ్చి తలుపులు గడియ వేసుకుంటారు. కిటికీలు మూసేస్తారు. గదిలో కటిక చీకటిగా ఉంటుంది. గంగమ్మ ఆతృతగా ఊపిరి పీల్చుకుంటూ, ఓసే సత్తమ్మ, తలుపు గట్టిగా వేసావా లేదా? ఎవరైనా దొంగలొస్తారేమో. ఇప్పుడు గదిలో చీకటిగా ఉంది కదా, ఆ సీతమ్మ చెప్పినట్లు ఒక చిన్న దీపం వెలిగించి ఆ వెండి పొలుసులను తీసుకుందాంరా. నా ప్రాణం ఆనందంతో గాలిలో తేలిపోతుంది. ఇదిగో అక్కి పొల్లకేసి ఆముదపు దీపం వెలిగించాను. రా, ఇప్పుడు పుట్ట మూతలు తీద్దాం. రేపటి నుండి మనమే ఈ ఊరి మహారాణులం. సత్తమ్మ దీపం పట్టుకుని బుట్ట దగ్గరకు వెళ్తుంది. గంగమ్మ బుట్ట మీదున్న గుడ్డను తీస్తుంది. దీపపు వెలుతుల్లో చేపలను చూసిన ఇద్దరి ముఖాల్లో రంగులు మారిపోతాయి. గంగమ్మ భయంతో, వికారంతో, ఏంటే సత్తమ్మ ఇది? ఇవేమిటే ఎర్రటి కళ్ళు వేసుకుని నన్ను చూస్తున్నాయి? ఇవి వెండి చేపలేమిటే? ఎప్పుడో చచ్చిపోయిన పచ్చి చేపల్లా ఉన్నాయి. పైగా ఈ గదిలో ఎంత కంపు వాసన వస్తుంది. నా ముక్కలు పగిలిపోతున్నాయి. ఆ వెండి మెరుపు ఏమైంది? సత్తమ్మ చేపలను తాకి చూస్తూ భయంతో వణుకుతూ, అమ్మో గంగమ్మ, ఇవి పచ్చి చేపలేనే. వామ్మో, వీటికే వెండి పొలుసులు లేవు, గట్టి ముళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇందాక వెన్నెల వెలుగులో ఇవి అలా మెరిసిపోయాయంతే. మనం నిలువున మోసపోయామే. ఆ సీతమ్మ, లక్ష్మమ్మలు కలిసి మన చెవుల్లో పూలు కాదు, ఏకంగా సముద్రమే పెట్టారే. మన 6 తులాల బంగారం, 200 రూపాయలు అన్నీ కూడా గంగ పాలయ్యాయే. నేను బతకను. ఈ మురుగు చేపల కంపుకి నేను ఇక్కడే చచ్చిపోతాను. గంగమ్మ తల బాదుకుంటూ ఏడుస్తూ, అయ్యో దేవుడా, ఎంత మోసం, ఎంత మోసం. మురుగు చేపల కోసం నా జీవిత సంపాదన అంతా రాక్షసుల పాలు చేశానే. వాళ్ళు దేవతిచ్చిన చేపలని నాటకవాడి మన మొఖాన మట్టి కొట్టారే. పద పద, ఇప్పుడే పరిగెత్తుకెళ్ళి మన బంగారం మనం లాక్కుందాం. ఆ పిచ్చి ముండల జుట్టు పీకి మన డబ్బు మనం తెచ్చుకుందాం రా. మళ్ళీ సముద్ర తీరం.
నలుగురు భార్యలు తమలో తాము ముసలమ్మల అత్యాస గురించి మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకుంటున్నారు. ఇంతలో ఏడుస్తూ గంగమ్మ సత్తమ్మ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. సత్తమ్మ ఏడుస్తూ కోపంగా అరుస్తూ, ఏవే సీతమ్మ, ఎంత మోసం చేశావే మమ్మల్ని. వెండి చేపలు దేవత కారు కాని చెప్పి ఆ మురుగు చేపలను మా కంటగడతావా? ఆ గదిలో కంపు కొట్టి మా ప్రాణాలు పోతున్నాయి. మా బంగారం, మా డబ్బు మాకిచ్చేయండి, లేకపోతే ఈ ఊరి పెద్దలకు ఫిర్యాదు చేస్తాము. అవునే రాక్షసులారా, ముసలి వాళ్ళమని కూడా చూడకుండా ఎంత ద్రోహం చేస్తారా? నీ వెండి లేదు, ఏమీ లేదు, అంతా మాయ. మా సొమ్ము మాకిచ్చేయండి, లేకపోతే సముద్రంలో దూకి చచ్చిపోతాం. నలుగురు భార్యలు వాళ్ళని చూసి మరింత గట్టిగా నవ్వుతారు. సీతమ్మ నవ్వుతూ, ఓహో, గంగమ్మ బామ్మగారు, సముద్రంలో దూకేంత కోపం ఎందుకొచ్చింది? మేము మీకు ముందే చెప్పాం కదా, ఆ బేరం మేం చెయ్యము అని. మీరే మా కాళ్ళు పట్టుకుని మీ అంతట మీరే బంగారం డబ్బులు ఇచ్చి ఆ బుట్టలు లాక్కుని వెళ్లారు. ఎవరైనా వెండిని చేపల బుట్టలో అమ్ముతారా పిచ్చి మొండల్లారా? పున్నమి వెలుగులో పచ్చి చేపలు కూడా మెరుస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా రాత్రికి రాత్రి జమీందారు ఆణిళ్ళు అయిపోవాలన్న మీ అత్యాశకు ఇది సరైన శాస్తి. అవును సత్తమ్మ బామ్మ, ఎదుటి వాళ్ళ సొమ్మును అతి తక్కువకు కొట్టేయాలన్న మీ కుటిల బుద్ధిని మేము ఇట్టే పసిగట్టాం. ఆ చేపలు వెండి చేపలు కావని మీకంటే ముందు మాకు తెలుసు. కాని మీ అత్యాశ ఎంతవరకు పోతుందో చూడాలనే ఈ నాటకం ఆడాం. ఇతరులను మోసం చెయ్యాలని చూస్తే చివరికి ఆ ఉచ్చులో మీరే ఎలా ఇరుక్కుంటారో ఇప్పుడు అర్థమైందా? మీ అత్యాశ మిమ్మల్ని గుడ్డివాళ్ళని చేసింది బామ్మగారు. దేవుడిచ్చిన కళ్ళుండి కూడా కంపు కొట్ట చేపలను చూసి వెండి రాజులు అనుకున్నారు. అత్యాశకు పోతే ఉన్నది కూడా ఊడుతుందన్న సామెత మీలాంటి వాళ్ళ కోసమే పుట్టింది. కనీసం ఎప్పటికైనా పక్క వాళ్ళ ఆస్తి మీద కన్నేయడమ్మా అనుకోండి. పార్వతమ్మ వాళ్ళ బంగారం, డబ్బు తిరిగి వాళ్ళ ముఖాన్న పడేస్తూ, ఇదిగో మీ బంగారం, మీ డబ్బు. మీలాంటి ముసలి వాళ్ళ సొమ్ము తిని బతికే దౌర్భాగ్యం మాకేం పట్టలేదు. మేము కష్టపడి బ్రతుకుతాం. ఈ సొమ్ము ఉంచుకొని ఆ చేపల బుట్టలు తీసుకొనొచ్చి మాకిచ్చేయండి. మేం వాటిని ఉదయం సంతలో అమ్ముకుంటాం. ఈ రాత్రికి మీ అత్యాశకు పట్టిన గతి చాలు. వెళ్ళి బుద్ధిగా బ్రతకండి. గంగమ్మ సత్యమ్మలు సిగ్గుతో తలదించుకుంటారు. తమ అత్యాశ తమకు శత్రువుగా మారిందని గ్రహిస్తారు. వెంటనే తమ బంగారం డబ్బు తీసుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా బుట్టలు తిరిగివ్వడానికని వెళ్లిపోతారు. అత్యాశ వల్ల కళ్ళు మూసుకుపోయిన గంగమ్మ సత్యమ్మలకు ఆ నలుగురు స్నేహితురాళ్లు వేసిన ఎత్తుగడ సరైన గుణపాఠం నేర్పింది. ఎదుటివారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి సొమ్మును తక్కువకు కొట్టేయాలి అనుకుంటే చివరికి తామే ఏ విధంగా మోసపోతారో ముసలమ్మలు ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు. ఆనాటి నుండి వారు ఎవరిని మోసం చెయ్యాలని చూడలేదు. తమకున్న దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నారు. సీతమ్మ ఆమె స్నేహితురాళ్లు తమ తెలివితో, సమయస్ఫూర్తితో ఒక పెద్ద ఆపద నుండి బయటపడడమే కాకుండా ఊరి వాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచి ఆనందంగా జీవించారు.